క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం మన యొక్క ఆత్మీయ గృహాన్ని ఎక్కడ నిర్మించుకోవాలి అనే అంశంపై ధ్యానం చేసుకుందాం. క్రీస్తు ప్రభు మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగాన్ని ప్రారంభిస్తూ మనం ఎలా జీవించాలి అని వివరిస్తూ, మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో ఇతరులు మీకేమి చేయవలనని మీరు కోరుదురో దానిని మీరు ఇతరులకు చేయుడు అని చెప్పి, మనం ఈ లోకంలో ఎలా జీవించాలి అనే అంశాలను వివరించుట ముగించి, చివరకు 7వ అధ్యాయం 13వ వచనం నుండి 4 హెచ్చరికలను జారీ చేసి కొండ మీద ప్రసంగాన్ని ముగించడాన్ని మనం చూడవచ్చు. ఈ 4 హెచ్చరికల్లో మొదటి 2 హెచ్చరికలు ఇరుకైన మార్గము, కపట ప్రవక్తల గురించి కాగా, చివరి 2 హెచ్చరికలు కూడా తమను తాము వంచుకుని వారికే ఇవ్వబడినవని జాన్ స్కాట్ అనే శాస్త్రవేత్త తమ యొక్క పుస్తకమైనటువంటి ద మెసేజ్ ఆన్ ద సర్మన్ ఆన్ ద మౌంట్ అనే పుస్తకంలో పేర్కొన్నారు. అయితే ఒక వ్యక్తి తనను తాను ఆత్మవంచన ఎలా చేసుకోనగలడు? ప్రత్యేకించి ప్రభువు వాక్కు విషయమై ఒక వ్యక్తి తనను తాను ఆత్మవంచన ఎలా చేసుకోనగలడు అను ప్రశ్నకు పునీత యాకోబు గారు రాసిన లేఖ 1వ అధ్యాయం 22వ వచనంలో పునీత యాకోబు గారు ఇలా తెలియజేస్తూ ఉంటారు. వాక్యమనినా కేవలము వినుటయ్యేనని ఆత్మవంచన చేసుకొనకుడు, దానిని ఆచరింపుడు. ఈ యొక్క అంశంను మరింత లోతుగా తెలుసుకొనుటకై ఈ చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాం. ఒక వ్యక్తి ఒక దేవాలయ పండుగ జరుగుతూ ఉండగా దాన్ని ప్రవేశించుటకు తన యొక్క అర్పణతో ఆ దేవాలయాన్ని చేరుతారు. అయితే అతడు దాన్ని ప్రవేశించబోగా గుడి ద్వారం ముందు ఒక బిచ్చగాడు, ఒక కుంటివాడు తనకు ప్రత్యక్షమవుతారు. బిచ్చగాడు ఆకలితో ఉండుట గమనించి తన యొక్క అర్పణను మొత్తం ఆ బిచ్చగాడికి దానం చేస్తాడు. కుంటివాడు దేవాలయంలోనికి ప్రవేశించడానికి సహాయం చేస్తాడు. చివరి ప్రార్థన ముగియగా అందరి మధ్యలో ఒక బంగారు పళ్ళెం ఆకాశం నుండి ఊడిపడుతుంది. ఆ పళ్ళెము మీద ఇది నా ప్రియమైన శిష్యునికి అని రాసి ఉంటుంది. అయితే దాన్ని ఎవరు తాకాలనుకున్నప్పటికీ అది బూడిదగా మారిపోతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఏ అర్పణ అర్పించని ఈ వ్యక్తి తన అర్పణను ఒక బిచ్చగాడికి దానం చేసినటువంటి ఈ వ్యక్తి దానిని తాకగా ఆకాశవాణి, వీరు కేవలం నా యొక్క వాక్యమును విన్నారు, కానీ నీవు దానిని విని ఆచరించావు కనుక ఈ బహుమానము నీ కొరకే అని చెబుతుంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సువార్తను కేవలం వినుటయే కాక ఆచరించి క్రీస్తు అను రాతిపై మన యొక్క ఆత్మీయ గృహాన్ని నిర్మించుకుందాం.